హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలి. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలి, చక్కగా ఉండాలి. ఇదిగోండి నాటు కొరకలు తీసుకొచ్చాను. ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేయాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి అలా ఉంచేసేయాలి 10-15 నిమిషాలు. ఇప్పుడు కావాల్సిన సామాగ్రి చూపిస్తున్నాను. మసాలా, ధనియాలు, మిరియాలు, ఇలాచి, గసగసాలు, జీడిపప్పు, జీలకర్ర, లవంగ మొగ్గలు కావాలి. ఇది మసాలా. మళ్ళీ ఇది అల్లం, వెల్లుల్లి కావాలి. 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, తగినంత కారం, తగినంత ఆయిల్, తగినంత ఉప్పు, 2 ఉల్లిపాయలు సరిపోతాయండి. కొంచెం పుదీనా అయితే మా దొడ్లో కోసాను కదండి. పుదీనా ప్రతి నీసుకూరలోనే వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ ఉండదు, చాలా మంచిది. పుదీనా అంటేనే తెలుసు కదండి అందరికీ, ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని పుదీనా వేసుకొని, పుదీనా మంచి తోట కింద పెంచానండి. కొంచెం పెడితే చాలు పెద్ద తోట కింద వచ్చేస్తుంది. 4-5 కుండీల్లో ఉంది నాకైతే. చాలా చాలా బాగుంటుంది. పుదీనా చట్నీ కూడా చేస్తాను. ఈసారి పుదీనా చట్నీ చూపిస్తాను. చూడండి పుదీనా ఎంత అందంగా ఉందో, చక్కగాను. పుదీనా, కొంచెం పసుపు, కావాల్సిన సామాగ్రి ఇదంతానండి. కొంచెం వాటర్ కావాలి. ఇప్పుడు మీకు తయారు చేసే విధానం చూపెడతాను. ఇదిగోండి ప్రాసెస్లో వచ్చేసాము. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, మసాలాన్ని కలిపి మిక్సీ పట్టేస్తున్నాను. గొరకలు నీటికి కడిగేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చీరేసానండి. ఉల్లిపాయలు కోసేసాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే బాండి వేడెక్కిపోయింది, ఆయిల్ పోయాలి. కొంచెం కారం, కొంచెం పసుపు, సాల్ట్, కొంచెం ఆయిల్ పోయాలి. ఒక 4-5 మిరియాలు, అంత ఎక్కువ వేయకూడదు. ఒక 4-5 మిరియాలు పొడి చేసి వేసిన తర్వాత దీన్ని బాగా మ్యాక్స్ చేసి పక్కన పెట్టుకుని గుడ్డండి. ఇది బాగుంటుంది. ఇది కూడా, దీనికి కూడా కొంచెం పసుపు వేసి ఉంచాలి. దీన్ని పసుపు వేసి ఉంచాలి. పసుపు వేసి అలా ఉంచేసేయాలి. ఇప్పుడు వేయకూడదు, తర్వాత వేయాలి. చూడండి ఆయిల్ వేడెక్కిపోయింది. కొంచెం 2 ఇలాచి, 4 లవంగ మొగ్గలు వేయాలండి. అది చిటిపెట్టలు ఆడకుండా ఉల్లిపాయలు వేయాలి. చూడండి అలా మగ్గుతున్నాయి. అలా మగ్గుతున్నప్పుడు మసాలా వేయాలండి. అన్ని రకాలు కలిపి పెట్టుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్టు, గసగసాలు, జీలకర్ర, లవంగ మొగ్గలు అన్నీ కలిపిన పేస్ట్ ఇది. చూడండి ఇలా మగ్గుతుంది. ఇలా మగ్గుతున్నప్పుడు ఇలా కలపాలి. ఇదిగోండి నీట్గా మగ్గిపోయింది. చూడండి ఇందాక చేపల గిన్నె ఉంది కదా, అందులో వాటర్ పోసాను. కొంచెం ఎర్రగా వచ్చింది. చూడండి వాటర్ పోసేయాలి కదా, ముక్క ములిగే వరకు వాటర్ పోస్తే సరిపోతుంది. ఇవన్నీ గుమ్మగుమ్మలాడి కర్రీ అయితే తయారైపోయింది. నాటు కొరకల కర్రీ, మసాలా కర్రీ తయారైపోయింది. శుభ్రంగా తినేద్దాం. చూడండి వేడివేడిగా కర్రీ తయారైపోయింది. వేడివేడి కర్రీ, వేడివేడి రైస్, బ్రౌన్ రైస్ అండి. ఎప్పుడు బ్రౌన్ రైస్ తింటాను నేను. చాలా చాలా హెల్తీ, మంచిది. ఎవరైనా తినొచ్చు బ్రౌన్ రైస్. షుగర్ ఉన్నవాళ్ళు కూడా శుభ్రంగా తినొచ్చు. శుభ్రంగా హ్యాపీగా తినొచ్చు. ఎంత రైస్ అని తినొచ్చు. బ్రౌన్ రైస్ చాలా బాగుంటుంది కూడా. బ్రౌన్ రైస్ ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. స్టార్ట్ చేసేస్తున్నాను మరి. రండి చూడండి, మీరు అందరూ వచ్చేయండి, అందరూ తినాలి శుభ్రంగా. చాలా బాగుంటుంది కర్రీ అసలు ఇది. రండి అందరూ తినండి శుభ్రంగాను. హ్యాపీగా పెడుతున్నాను, ఆనందంగా, హ్యాపీగా. అబ్బా కర్రీ చాలా బాగుంది అసలు. సో టేస్ట్ అదిరిపోయింది. బా చాలా అంటే చాలా బాగుంది. సూపర్ ఉందండి. బా ట్రై చేయండి, చాలా బాగుంది. రండి చక్కగా తినచ్చు.